session, quick Q&A session because we already late kabatti. So I request for Q&A session. Riya Suman, please stay back. Riya Suman ni వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ కృష్ణ గారు ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ ఎస్ విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి క్విక్లీ. చందు రిమైనింగ్ పీపుల్ జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ యూ కెన్ ఆస్క్, నో వరీస్. ఓకే. హలో అశ్విన్ గారు. చందు. సో వచ్చిన వాడు సౌండ్ చందు అనగానే మైక్ వినపడతా. ఓకే, అడిగేవాడు చందు, బా వచ్చినవాడు గౌతమ్ని, అడిగేవాడు చందు. బాగుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుందన్న. సో మాస్, సో అంటే సినిమా గురించి అంటే చాలా జోనర్స్ మీరు చేస్తున్నారు, మాస్ అండ్ రొమాన్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇందాడ తమన్ గారు చెప్పినట్టు మీరు మంచి మీరు ఒక మంచి ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ కూడా. సో అంటే చాలామంది బయోపిక్స్ చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. సో అలా ఇప్పటి వరకు సో మీ ఎంటైర్ కెరీర్లో అండ్ క్రికెటర్ బయోపిక్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఉందా మీకు? దాని గురించి ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? బయోపిక్ అనుకోలేదు కానీ చందు, డెఫినెట్గా ఏదైనా క్రికెట్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే బాగుండును, క్రికెట్ సబ్జెక్ట్ వస్తే చేస్తే బాగుండును అని నువ్వు ఎలా అయితే క్వశ్చన్ అడిగావో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు నువ్వు క్రికెట్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. బట్ వస్తున్నాయి, క్రికెట్ కథలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అందులో కూడా ఏదైనా కొత్తగా నాట్ ఓన్లీ బయోపిక్ ఏదైనా మనం ఏం చెప్పచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఏదైనా మంచి క్రికెట్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్. హాయ్, బాగున్నారా? బాగున్నాను. మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది, ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలుకి? డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. ఒక కొత్త పాయింట్, స్క్రీన్ ప్లే కావచ్చు, నేను ఏదైతే ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసి ఉంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ అవ్వాలని ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు, ఆ గోల్కి మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఈ మెడికల్ బ్యాక్డ్రాప్ ఏంటనేది మన మెయిన్ పాయింట్ వెళ్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కరెక్టే. కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు, అంటే ఆర్మీలో ఉండేటటువంటి మాఫియా అట్లా అటు కాదు, అటు అసలు లేదేం లేదు. మీ అటు వెళ్ళొద్దు అసలు. బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం, టీజరే కాబట్టి. టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టే అనిపించింది. అంత హై క్వాలిటీతో ఉంది, కానీ అంత రిచ్ ఉంది అసలుకి. మీకు నచ్చింది కదా టీజర్? నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు వామ్మకు బాగా ఖర్చు పెట్టిస్తున్నారని, కానీ దాంట్లో ఆ ఖర్చుకు తగ్గట్టుగా క్వాలిటీ కూడా కనిపించింది. యాక్చువల్గా గణపతి రెడ్డి గారు ఎక్కడ వెనకాడరు ఖర్చు విషయంలో. మేము సార్ ఎందుకు సార్ దీనికి అవసరం లేదు, తగ్గిద్దాం సార్ అంటే లేదు, ఇలా చేయాల్సిందే. ఆయన చాలా ప్యాషన్. అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకటం అంటే కళని ప్రేమిస్తూ సినిమాని ప్రేమిస్తూ మేమున్నాము, మేము చేయడానికి వస్తాము అనే ప్రొడ్యూసర్స్లో ఈయన రావటం ఈ సినిమాకి నిజంగా వచ్చినవాడు గౌతమ్ చేసుకున్న అదృష్టం. అదైతే నేను చెప్పగలను. గణపతి గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తున్నారు, లేదంటే మొత్తం కాలర్స్. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ సినిమాకి, అంటే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కొద్ది ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మీకు ఎంత నమ్మకం ఉంది సార్ ఈ సినిమా పైన అసలుకి థియేటర్లో? 100% సార్. అందుకనే ఈ సినిమా మీకు ట్రైలర్ చూశారు కదా, అంటే ట్రైలర్లో ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాము. టీజర్ కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయాము. డెఫినెట్గా దీంట్లో ఒక వావ్ ఫ్యాక్ట్ అయితే ఉంది, అది మీరు థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, మేము రివీల్ చేసేదానికన్నా కూడా. ఇందాక కేఎస్ రామారావు గారు ఒక మాటని చెప్పారు, ఇప్పటి నుంచి పర్సంటేజ్ విధానం ఇస్తే బాగుంటుంది, రెంటల్ వద్దు అనేసి అన్నారు. ఒక నిర్మాతగా మీరేం చెప్తారు దీనిపైన? డెఫినెట్గా సార్, ఐ విల్ అగ్రీ దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత, ఫస్ట్ ఓటీటీలు ఎంకరేజ్ చేసిన తర్వాత థియేటర్స్ చాలా మటుకు చనిపోయాయి. అసలు థియేటర్కు ఫుట్ఫాల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు సమ్మర్లో కనీసం ఇంట్లో ఏసీ లేదు కదా అని చెప్పేసి థియేటర్కి వచ్చి ఏసీ అంటే సినిమా ఎలానో అని ఏసీలో ఉండి పడుకొని నిద్రపోదాం అనుకునే వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇంట్లో ఏసీలు ఉన్నాయి కాబట్టి బహుశా రాలేదేమో. కానీ డెఫినెట్గా ఫుట్బాల్ రావాలంటే మాత్రం
సినిమాలో ఏదో ఒక వావ్ ఫ్యాక్ట్ ఉండాలి. డెఫినెట్గా మా సినిమాలో అయితే మంచి వావ్ ఫ్యాక్ట్ ఉంది. డెఫినెట్గా ఆడియన్స్ని అందరినీ మేము థియేటర్కు తెప్పించుకోగలము. కానీ దానికి మీ మీడియా సపోర్ట్ కూడా కావాలా. మీ మీడియా సపోర్ట్ ఇస్తే నాలాంటి ప్రొడ్యూసర్స్, అంటే నేను చాలా ఫ్యాషనిస్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి. ఇంకా నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరైనా 4-5 మంది ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కు ఫుట్పాల్ లేక చాలా చాలా చిన్న సినిమాలు అక్కడికి ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఓటీటీ దీనికి ఎందుకులే, ఓటీటీలో ఇంట్లో చూద్దాంలే అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ రావట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాను మాత్రం థియేటర్లోనే చూడండి. ఇది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కండి. ఈ థియేటర్లో చూస్తేనే మీరు డెఫినెట్గా చూడవలసిన సినిమా. డెఫినెట్గా మీరు అందరూ కూడా వావ్ అంటారు. ఓకే, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ అన్న. అశ్విన్ అన్న, ఇక్కడే ఏ హీరో అయినా సరే సినిమా రిలీజ్ చేసుకోవడానికి హాలిడేస్ అయ్యని చూసుకుంటుంటారు. మన సినిమాలు ఎప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఈసారి సమ్మర్ మొత్తం కూడా వేస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ సమ్మర్ గురించి? అసలుకి దాంతోపాటు ఈ సమ్మర్లోనే మీరు ఈ సినిమా రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే టైం ఉందా మీ సినిమాకి? యాక్చువల్గా అంటే మేము జూలైలో వద్దాం అనుకుంటున్నాము. అంటే మేము సమ్మర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న టైంలో సమ్మరు రైనీ సీజన్ లేదు, సినిమా బాగుంటే ఎప్పుడన్నా వస్తారనే మన బ్యూటిఫుల్ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు. బట్ డెఫినెట్గా నేను యాక్చువల్గా సమ్మర్లో పెద్ద సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నాను. రేపు బైరోమ్ రిలీజ్ అవుతుంది May 30th. ఇంకా తర్వాత ఏమున్నాయో కూడా మేము ఈ సినిమాలో ఉండి అది పట్టించుకోలేదు. బట్ సినిమా బాగుంటే ఎప్పుడన్నా మన ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ప్రేక్షకులు ఖాళీగా ఉండాలి కదా. సమ్మర్ అయితే కొద్దిగా హాలిడేస్ ఇవన్నీ వెకేషన్స్కి వెళ్ళొచ్చి చూస్తారులే, అలా అనుకుందాం కనీసం. అశ్విన్ అన్న చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది. సౌండింగ్ వండర్ఫుల్. అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటే అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం. అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకున్నది అలా ముడుపు పెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం. ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు చెప్పారండి? కృష్ణ, నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను. నన్ను ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిశానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను నేను. అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడ నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీమ్. ఏ అన్నయ్య? సురేష్ కొండేటి గారండి. ఏ అన్న? ఓకే అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడిగేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే. కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు. డెఫినెట్గా బాగుంది అంటే ఆయన ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నానని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి. రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము.
కలపం అన్నా తింటాం పులిహోర. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహోర, అక్కడ తింటాం అనమాట. గణపతి రెడ్డి గారు, మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే? అంటే నేను ఫస్ట్ తీసిన సినిమాలో కొంచెం క్యాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది క్యాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్షన్ యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. గణపతి అశ్విన్ రెడ్డి, అన్న. దిస్ ఈజ్ ప్రజా అని ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్ ఓటీటీ అంటున్నారు ఇందాక కూడా సార్. కక్కుర్తిగా ఇంట్లో కూర్చోకుండా ఓటీటీలో చూడకుండా థియేటర్స్కి రండి అన్నారు. యాక్చువల్లీ కక్కుర్తి కాదండి, సగటు ప్రేక్షకుడు ఫ్యామిలీతో వచ్చి చూడాలని, హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు. బట్ ఎందుకు రావడం లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. లేదు మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం అంటే ఓటీటీ వచ్చి చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అయింది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓటీటీ వాళ్ళు మనకు ఇక్కడ థియేటర్లో డబ్బులు రాకపోయినా అక్కడ ఎంతో కొంత ప్రైజ్ వస్తుంది, ఓకే అనుకున్నాం. కానీ అవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆడియన్స్ అంతా మొత్తం థియేటర్స్ మానేసి, ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మనకు నచ్చిన టైంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆ టైమింగ్స్ వాళ్ళకు నచ్చిన టైంలో చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో, ఎందుకు ఒక 10 days ఆగితే, ఒక 15 days ఆగితే ఓటీటీలో మన ఇంట్లోనే మన టీవీలో చూస్తాం కదా అని అనుకుంటున్నారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆ థియేటర్కే ఆడియన్స్ రానప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలన్నా కూడా థియేటర్లో ఆడిన తర్వాత మళ్ళీ సరదాగా హ్యాపీగా ఇంట్లో చూసుకునే దానికి ఓటీటీ బాగుంటుందని నా అభిప్రాయం. అశ్విన్ గారు, టీజర్లో 2 చూసాం. ఒక సిటీని చూపించారు, ఒక ఊర్లో ఒక హాస్పిటల్ని చూపించారు. ఏంటి ఆ రెండింటి కనెక్షన్? మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అది? యా, థ్యాంక్ యూ అండి. Sure. డెఫినెట్గా అది ఇప్పుడు చెప్పేస్తే బాగోదని, డెఫినెట్గా స్టోరీ ట్రావెల్ అది. టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలాగా ఏంటి అనేది చెప్పి కట్ చేసాం. అది ట్రైలర్లో ఆర్ మూవీలో మీకు అర్థమయ్యేలా చెప్తాం డెఫినెట్గా. టీజర్ అయితే ఎక్సలెంట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ద టు. థ్యాంక్ యూ. అశ్విన్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. డబుల్ గుడ్ మార్నింగ్. సో మీ దగ్గర నుంచి హీరో వైజ్గా, అంటే ఒక యాక్టర్ వైజ్గా షేడ్స్ చూసామంటే గ్రే షేడ్స్ చూసాం, అండ్ కంప్లీట్గా ఒక గుడ్ క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇందాక మీరు చెప్తూ కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ జానర్ అని, కానీ ఈ టీజర్లో మేము చూస్తే కంప్లీట్గా ఒక కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అనేవి కనిపించాయి. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం అంటే? మీరు ఏమేమైతే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి, దానికి కంప్లీట్ ఫిలిం ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న వావ్ ఉంటుంది కదా, ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తమన్ గారితో మీరు క్రికెట్ ఆడిన తర్వాత జ్యూస్ సెంటర్ షాప్ ఏంటన్నా? నువ్వు కూడా తాగుతావా? నువ్వు ఏ జ్యూస్ తాగుతావు చెప్పు, ఈసారి చెప్తా. జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, జ్యూస్ షాప్కి వెళ్ళదు, జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, ఆరెంజ్ జ్యూస్. కృష్ణ గారు సార్, అంటే అల్లూరి సీతారామరాజు అంటే పాలి అనే గ్రామాన్ని మీకు తెలిసి ఉంటుంది, కలేజ స్టోరీ. సో అలా వెళ్ళి కాపాడినట్టు దీంట్లో సంగివలస అనే గ్రామాన్ని గౌతమ్ కాపాడతాడా? అదే కాన్సెప్ట్ ఇందులో సంగీవలస అనే కదండి, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ స్టోరీ రిక్వైర్మెంట్ పెట్టి చేసాము. అది స్టోరీ టెల్లింగ్లో వస్తుందండి. ఒక డాక్టర్గా తన జర్నీ మొదలైనప్పుడు ఎదురుపడే సందర్భాలు బట్టి వెళ్తూ ఉంటుందండి. అది ఇది చాలా చాలా రౌండ్ అప్ అయి ఉంటుంది, చాలా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే డైమెన్షన్స్లో తిరుగుతుందండి. నువ్వు చెప్పిన పాయింట్ కథ బాగుంది, ఒకసారి వచ్చి చెప్తున్నాను. అది బాగుంది, అది కూడా బాగుంది, విందాం. ఓకే సార్, కల్పింగ్ పులిహార సార్ ఇప్పుడు నార్మల్గా ట్రైలర్లో చూసుకుంటే, అదే టీజర్లో చూసుకుంటే ఎక్కువ మెడికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేశారు ఏంటి? బ్యాక్డ్రాప్ అదండి, మెడికల్ బ్యాక్డ్రాప్ అండి. ఓకే అన్న. అశ్విన్ అన్న, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టీజర్ చూసుకుంటే మెడికల్ ఉంది, నెక్స్ట్ యాక్షన్ ఉంది, నెక్స్ట్ మిస్టరీ ఉందన్న. ఈ మూడింటిని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఫస్ట్? అది డైరెక్టర్ క్రెడిట్. అది యాక్చువల్గా అలాంటి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా సినిమా చూసిన. అశ్విన్ అంటేనే ఒక విషయం ఉంది,
ఆయన ఒక కథను ఓకే చేశారు అంటే ఏదో ఉంటేనే అని. సో మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ సినిమాలో ఉంటుంది. అలా ఉంది కాబట్టి ఈయన ఓకే చేశారు. అశ్విన్ అన్న, హాయ్ ఆయన సో మీ ప్రీవియస్ ఫిల్మ్స్ 2 ఫిల్మ్స్ చూసుకుంటే హిడింబాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సేమ్ శివం బజ్జీలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఇందులో మెడికో బ్యాక్డ్రాప్ అంటున్నారు, చాలా వచ్చే దాని మీద. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? అంటే నాకు చెప్పేయాలని ఉంది కథ ఇప్పుడే, కానీ చెప్పేస్తే ఎలాగని చెప్పి ఆగిపోతున్నాను లోపల. ఎందుకంటే కదా సార్, సినిమాలో డెఫినెట్గా ఎస్ క్రైమ్ థ్రిల్లర్స్ అయినా ఇప్పుడు హిట్ కావచ్చు, లేకపోతే క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, చాలా సినిమాలు ఉంటాయి. మెడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే థ్రిల్లర్స్ ఒక డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇందులో నేను యాక్సెప్ట్ చేయడానికి ఏంటి, నన్ను మెస్మరైజ్ చేసిన పాయింట్ ఏంటి, నేను ఎప్పుడు అంటుంటాను ఏ సినిమా చేసినా ఒక చిన్న కొత్తదనం అనుకుంటూ ఉంటాను. ఆ కొత్తదనం ఇందులో నాకు కనిపించింది. అది నేను చెప్పేస్తే మళ్ళీ మీకు అది ఆ థ్రిల్ పోద్దని నేను చెప్పలేకపోతున్నాను. డెఫినెట్గా మిమ్మల్ని వావ్ ఫ్యాక్టర్కి అయితే తీసుకెళ్తుంది అది. విల్ ఇట్ బి అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అది ట్రావెల్ అవుతుందా? హౌ ఇట్ విల్ బి? ప్రీ ఇంటర్వెల్ నుంచే స్టార్ట్ అయిపోద్ది. అశ్విన్ అన్న Yeah, బాగున్నా? last question. అన్న మీరు ఇందాక చెప్తూ వావ్ ఫ్యాక్టర్ అన్నారు కదా, అదేమన్నా రొమాంటిక్ యాంగిల్ ఏమన్నా? నీ కోసం ఒక రొమాంటిక్ సినిమా చేస్తా తమ్ముడు, డెఫినెట్గా చేస్తాను. మంచి రొమాంటిక్ సినిమా ఒక గంట సేపు చేస్తా నీకోసం. టీజర్ చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మీకు నచ్చితే చాలు. థ్యాంక్ యూ. Thank you so much, and once again thank you media for your questions. One And last question, Mama. Last question. హాయ్ సుమన్ కాదు, హాయ్ సుమన్. పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. చెప్పు అన్న, అంటే యాక్షన్ అనగానే హిడింబా బాగా గుర్తొచ్చుద్ది. మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే హిడింబాని బీట్ చేసేలా ఉంటుందా దీంట్లో యాక్షన్? డెఫినెట్గా ఉంటుంది. మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కుదిరినాయి. అండ్ రామకృష్ణ మాస్టర్ కావచ్చు, అండ్ డిజైన్ చేసిన విధానం పృథ్వీ కావచ్చు. డిజైనింగ్ అంటే యాక్షన్ పార్ట్ వరకు చూసుకున్నా, యాక్షన్లోకి వెళ్ళే సీక్వెన్సెస్కి ముందు సీక్వెన్సెస్ చూసినా డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ టీజర్ నిజంగా అమేజింగ్గా ఉంది కృష్ణ గారు. నాకు కేజీఎఫ్ ఇలా బిగ్గెస్ట్ ఫిలిమ్స్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొచ్చాయి. అశ్విన్ గారు, గీతా భగత్ గారి గురించి చెప్పలేదు నేను. అయ్యో పర్లేదు. ఇప్పుడు ఏ సినిమా నా సినిమా ప్రతి ఫస్ట్ టీజర్ మీ చేతుల మీదుగానే నాకు ఎప్పుడు జరుగుతుంది. అది మనం అనుకోమో తెలియదు, కోఇన్సిడెన్స్గా అలా జరిగిపోతుంటుంది. నేను మీ పేరు చెప్పలా, ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మీకు నిజంగా టీజర్ నచ్చింది కదా? క్రేజీలీ ఉండింది. ఐ వాజ్ ద వన్ హూ అక్కడ నుంచి నేను అరుస్తూ ఉండే అనమాట, అంత క్రేజీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఒక్క విషయం, యా, యాక్చువల్గా మొదటి నుంచి మాట్లాడుతున్నాం కదా, మా గణపతి రెడ్డి గారు మాకు అందరికీ బలం అని. మా గణపతి రెడ్డి గారికి బలం అరుణమ్మ గారు. ఈ డయాస్ నుంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే సార్ వాళ్ళ అబ్బాయి బద్రీనాథ్ రెడ్డి యూఎస్లో ఉన్నాడు ఇప్పుడు, తను కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ బద్రి. థ్యాంక్ యూ అశ్విన్ గారు. అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్లీ వచ్చినవాడు గౌతమ్. అండ్ కలెక్షన్